మహారాణి మైనా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. శివుడు నాకు నచ్చ చెప్పమని మిమ్మల్ని పంపారు కదా. కానీ నాకు నచ్చ చెప్పడం అసంభవం. ఎందుకంటే నాకు సమ్మతం లేదంటే సమ్మతం లేదు. నేను నా నిర్ణయం మార్చుకోను, ఇక మార్చుకోలేను కూడా. మైనారాణి, నీ నిర్ణయం కూడా ఉచితమే, పట్టుదల కూడా మంచిదే. కానీ నీ పుత్రికపై ప్రేమ కొద్దీ దుష్ప్రవర్తన ఉచితమూ కాదు, మంచిది కాదు. ఉద్వేగంలో నీవు మన అతిథి సత్కారాలనే మరిచావు. మనకు ఆదరణీయులు పూజ్యులైన వారికి సముచితంగా స్వాగతమైనా ఇవ్వలేదు నువ్వు. క్షమించండి ఋషివర్యులారా, నిజమే. పుత్రికా వ్యామోహము వల్ల తప్పైపోయింది నా వల్ల. తప్పులు దేవతలు కూడా చేస్తారు. చింతకు కారణం అది కాదు. మరేమిటంటే ఎక్కడ నీ కుమార్తెపై వ్యామోహం తగ్గిపోతుందోనని మేము దాన్ని పెంపొందించడానికి వచ్చాం. అంటే నీకు కుమార్తెపై వ్యామోహం, కుమార్తె మదిలో శివుడున్నాడు. కానీ నీ మది శివుణ్ణి ఆమోదించడం లేదు. ఎలా ఆమోదించాలి? ఎందుకు ఆమోదించాలి? మరి నీ కుమార్తె మనసు శివుణ్ణి ఎందుకు నిరాకరించాలి? నిరాకరించాల్సిందే. అది నా కుమార్తె. తన తల్లి మాట కూడా లక్ష్య పెట్టదా? నేను తన కన్న తల్లిని కదా. ఎవరి మాట వినాలి? తల్లిదా? తనకు కేవలం జన్మనిచ్చిందనా? లేక ఆ సత్యానిదా? అది సృష్టి ఆది నుంచి ఆమె వెంట ఉన్నదే, ఎప్పటికీ వెంట ఉండేదే. విధి విధానంలో శివపార్వతుల వివాహం నిశ్చయమే. బాహ్య రూపంలో నీకు స్త్రీ పురుషులుగా కనపడుతున్నవారు మూల రూపంలో శివుడు శక్తియే. శివశక్తులా? అవును. నీవు కేవలం బాహ్య రూపాలనే చూస్తూ ఉంటే సత్యం కూడా మరుగున పడి కనిపించదు. కానీ బాగా తరిచి చూస్తే నిజం కూడా తెలిసి వస్తుంది. నేనెప్పుడు చూశాను బాహ్య రూపాలను? శివుని పట్ల విముఖత ఆయన అనేక బాహ్య రూపాల వల్ల కలగలేదా? నటుని రూపంలో చూశావు. కైలాసంలో శివుడు వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చారు. మీ భవనానికి వైష్ణవ బ్రాహ్మణ రూపంలో. ఇదంతా చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఎంతో అవసరం ఉంది. పరమేశ్వరుడు నీకొక విశేష సత్యాన్ని తెలియజెప్పకోరారు. బాహ్య రూపం అని అనేది ఎంత గొప్పది, అందమైనది, ఆకర్షణీయమో అయినా లోపల అది అంతా శూన్యమే అయితే అది మంచిది కాజాలదు. ఇందుకు విరుద్ధంగా బాహ్య రూపం గొప్పది కాక అందము ఆకర్షణ లేనిదైనా లోపల సుగుణాలు, ప్రతిభ, సుస్వభావము ఇటువంటి సంపదలన్నీ ఉంటే అది శ్రేష్టము, శ్రేయస్కరము కాగలదు. నీ ద్వారానే ఆ పరమేశ్వరుడు సంపూర్ణ జగతికి ఈ సందేశాన్ని వదల్చారు. రూపం కాదు, గుణాలు, మంచి ఉద్దేశ్యాలే నిలుస్తాయని, శుభప్రదమని. తమరు చెప్పేది నిజమేననిపిస్తోంది. నేను అబద్ధం ఎందుకు చెబుతాను? నీవు నీ కుమార్తె వివాహం సుఖ సంపదలతో తొలుతూగే రాజకుమారునితో చేయదలుచుకున్నావు. కానీ సుగుణాలను ప్రేమించే నీ కుమార్తె అతని స్వభావంతోనూ గుణాలతోనూ సంతృప్తి చెందక బాధపడితే నీకిక ఆనందం ఏముంటుంది? నీ కుమార్తె బాధపడితే నీవు బాధపడవంటావా? విధాత దయ వల్ల అలా జరగకూడదు. అయితే భగవంతుని సూచనలలో దాగి ఉండే సందేశాన్ని గుర్తించి దాన్ని ఆమోదించు. నీకు కుమార్తె అంటే వ్యామోహం, ఆమెకి శివుడంటే మోహం. అందుకని నీ కుమార్తె హితం కోరి నీవు కూడా శివుని పట్ల మంచి భావాలు కలిగి ఆయనని అల్లుడిగా ఆమోదించు. మేము శివ వివాహానికై మార్గశిర శుక్ల త్రయోదశి ముహూర్తంగా నిర్ణయించాము. శుభాకాంక్షలు మైనారాణి. కుమార్తె వివాహానికి ముహూర్తం కూడా పెట్టేశారు. ఇక చెప్పు, ఏమంటావో మరి? ఇంకా చెప్పేందుకేముంటుంది? మీరంతా ఎలా మంచిదంటే అలాగే. దేవతలది ఇదే కోరిక. ఇంతకు ముందే అరుంధతి దేవి చెప్పిన మాటలతో ఏకీభవిస్తున్నా. మీ ఏకీభావం అందరికీ సంతోషాన్ని,
శుభాన్ని చేకూరుస్తుంది మైనారాణి. ఇంక చేయవలసిందల్లా శీఘ్రమే గర్గఋషి ద్వారా పరమేశ్వరునికి వివాహానికి ఆహ్వానం పంపించవలసి ఉంది. అవశ్యం దేవి, అవశ్యం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. ప్రభో ప్రాణనాథం విభో విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భూతభవ్యేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. రండి గర్గఋషి, కైలాసానికి స్వాగతం. పరమేశ్వరికి జయము పరమశివునికి జయము. నేటి జయ జయధ్వానాలు అట్టహాసంగా ఉన్నాయి. అవును పరమేశ్వర, నేను హిమవంతుడి రాజపురోహితుడు. సప్తఋషులతో సంప్రదించిన పిమ్మట ఆయన తమతో పార్వతీదేవి వివాహానికి శుభముహూర్తం నిర్ణయించారు. కైలాసపతి భక్తవత్సలుడు పరమశివునికి జయము. దేవాది దేవుడు పరమేశ్వరునికి జయము. పర్వతరాజు హిమవంతునికి జయము. చరాచరపతి శివశంకరునికి జయము. హిమవంతుడు మేనారాణి పక్షాన పూజలు ఆహ్వానము అందుకోండి. మార్గశిర శుక్ల త్రయోదశి దినాన తమరు ఊరేగి వచ్చి పార్వతీదేవి పాణిగ్రహణ చేయడానికి హిమాలయ భవనానికి విచ్చేయండి. భక్తవత్సలుడు పరమేశ్వరునికి జయము. దేవాది దేవుడు పరమేశ్వరునికి జయము. భక్తవత్సలుడు శివశంకరునికి జయము. త్రిలోకనాథుడు శివశంకరునికి జయము. నారాయణ నారాయణ. ఋషివర్య, తమరు పరమేశ్వరునితో పార్వతీదేవి వివాహానికి తొలి పర్వం ప్రారంభించి అతి శుభప్రదమైన మహత్కార్యం చేశారు. దేవర్షి, నేను కేవలం హిమవంతుని కోరికకు ఆకారాన్నిచ్చి నా విధి నిర్వర్తించాను. ఋషివర్య, ఈ విధిని నిర్వర్తించి తమరు పరమేశ్వరునితో పార్వతి వివాహానికి నిరీక్షణను పూర్తి చేశారు. ఈ జగత్తంతా ఆనంద ఉత్సాహాలతో నిండిపోతుంది. దేవతల ఉత్సాహానికి అవధులే ఉండవు. లోకాలన్నీ శీఘ్రమే తారకాసురుని అత్యాచారాల నుండి విముక్తమవుతాయి. విధి విధానం తన కార్యాన్ని తప్పక నెరవేరుస్తుంది దేవర్షి. భక్తవత్సల, ఇక ఈ పురోహితునికి సెలవివ్వండి. ఓ పరమేశ, నేడు ప్రపంచానికి అతి శుభప్రదము ఆనందదాయకము కూడా. నారద, నీవు వచ్చినప్పటి నుంచి శుభము సంతోషము అనే వల్లి వేస్తున్నావు. నీ వాణిలో వీణలో సుస్వరాలే వినవస్తాయి. కానీ కర్మక్షేత్రంలో కనుచూపు మేరలో కూడా నీవు కానరావే. ప్రభు, తమరు అంటున్నదేమిటి? మరేం లేదు, కేవలం మాటలేనా? చేసేది ఏమైనా ఉందా? ప్రభు, ఏం చెయ్యాలి? ఆజ్ఞాపించండి. ఆజ్ఞాపిస్తేనే చేస్తావా? నీకు చెయ్యాలని లేదా? ప్రభు, కార్యం తెలియాలి కదా. ఏం చేయమంటారు? అంటే ఏం చేయాలో చెబితే
అప్పుడు చేస్తావా? ఇప్పుడేగా గర్గర్షితో అంటున్నావు ఆయన శివపార్వతుల వివాహపు తొలి పర్వం ప్రారంభించారని అన్నావా లేదా? అవునవును, అవశ్యమన్నాను. ఇక ద్వితీయ పర్వాన్ని నీవు ప్రారంభించు. అర్థమైంది ప్రభు, అంతా అర్థమైంది. ఇదిగో వెడుతున్నాను ద్వితీయ పర్వాన్ని ప్రారంభించడానికి. కాస్త చెప్పి వెళ్ళు. ఈ పర్వాన్ని ఏ విధంగా ఆరంభిస్తావు? నారాయణ నారాయణ, తమరి దూతనై పరమపిత బ్రహ్మదేవులకు, శ్రీ మహావిష్ణువుకు, దేవేంద్రునికి, దేవతలందరికీ, ఋషులందరికీ, అందరికీ కూడా తమరి వివాహ విషయం చెప్పి వారిని వివాహానికి రమ్మని నివేదించి ఆహ్వానిస్తాను. వారిని సంతోషపెడతాను పరమేశ. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. అరెరెరెరెరెరే, నేను ఎందుకు భూలోకానికి వెళ్తున్నాను? నేను స్వర్గానికి వెళ్ళి దేవతలకు చెప్పాలి కదా. శివపార్వతుల వివాహపు సమాచారం విని అందరికన్నా సంతోషించేది దేవతలే కదా. అందుకని వారినే ప్రప్రథమంగా ఆహ్వానించి సమాచారం చెప్పడం బాగుంటుంది. పద నారదా. అందరికన్నా సంతోషించేది దేవతలేనా? నిశ్చయంగా ఆ దేవతలే మరి. నారాయణ నారాయణ. దుష్టుడు తారకాసురుని వల్ల దేవతలే అందరికన్నా కష్టాల్లో ఉన్నారు. శివపార్వతుల వివాహం జరిగాక వారికి పుట్టబోయే పుత్రుడు దేవతల పరమశత్రువు తారకాసురుని వధిస్తాడు. అందుకే నే మొట్టమొదటగా దేవతల వద్దకు వెళ్ళాలి. ఆగు. నారాయణ నారాయణ. నీవు వెళ్ళాలనుకుంటే వెళ్ళవలసింది మా స్వామి వద్దకు. కానీ నీవు ఎవరు? నేను మేఘాసురుణ్ణి, మహాబలి తారకాసురుని సేనాపతిని. ఇప్పుడు తెలిసిందా నేనెవరినో? ఇప్పుడు ఇది కూడా చెబుతాను, నిన్ను ఎందుకు పట్టుకున్నాను. నీలాంటి పిలక స్వాములు మా స్వామి మహాబలి తారకాసురుణ్ణి వధించే కుతంత్రం చేస్తున్నారు. అందుకే నిన్ను పట్టుకున్నాను. ఇక నీవు మా స్వామి అయిన మహాబలి తారకాసుని ఎదుట వెళ్ళి నిలవాలి. అందుకే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పద. నారాయణ నారాయణ. వద్దొద్దు, నన్ను వదిలిపెట్టు. వెళ్ళాల్సిందే. పద నారద, తారకాసురుని చూసి వద్దాం. అనుకున్నది చెప్పేద్దాం. నారాయణ నారాయణ. పద మా స్వామి తారకాసుని వద్దకు. పద. దానవరాజు మహాబలి తారకాసురునికి జయము. నారాయణ నారాయణ. నారదా, నీవా? మేఘాసుర, ఇతన్ని ఎందుకు పట్టుకొచ్చావు? ఎందుకంటే తమరు ఆలోచించి ఏదో ఒకటి నిర్ణయిస్తారని. స్పష్టంగా చెప్పు మేఘాసుర, ఏం చెప్పదలిచావు? మహాబలి, ఈ నారాయణ భక్తుడు శివుని భజన చేస్తూ దేవతలకు సమాచారాన్ని, ఆహ్వానాన్ని అందించ చూస్తున్నాడు. ఈ దుష్టుడు తమకు హాని తలపెడుతున్నాడు. మహాబలి, ఈ పిలకలవాడు మాకేం హాని చేయగలడు? హాని తానుగా చేయలేడు, కానీ ఇతడు కేవలం ఆలోచించి చేయించగలడు. ఇతడి ఆలోచనలే మహాభయంకరమైనవి. నేను ఇతను ఆలోచించడం చూశాను. నా రోమాలన్నీ నిక్కబడుచుకున్నాయి ఇతడి ఆలోచనలు చూసి. ఏం ఆలోచించగా చూసావేమిటి నీవు? తమరి వదకై కార్యక్రమం ఆలోచిస్తున్నాడు మహాబలి. ఏమిటి? అవును దైత్య రాజా, శివపార్వతుల వివాహం వల్ల పుత్రుడు ఉదయిస్తాడు. శివపుత్రుడు. అతడు మిమ్మల్ని వధిస్తాడు. తమరిని వధిస్తే దేవతలు సంతోషిస్తారు. అందుకని దేవతలకు శివపార్వతుల వివాహపు శుభ సమాచారాన్ని ఇవ్వడానికి అందులోపల తమరి వధ కార్యక్రమం ఇవిడి ఉంది.
దేవతల వద్దకు వెళ్తున్నాడు ఈ పిలకలవాడు. కానీ ఇతడు ఆలోచించడం నేను చూసేశాను. తమరి వద్దకు పట్టి తెచ్చాను మహాబలి. ఒరే నారద, నారాయణ నారాయణ. దైత్యరాజా, కోపగించటం వల్ల ఎవరికీ లాభం కలగలేదు, కానీ హాని అవశ్యం కలిగింది. కోపగించటం వల్ల రక్తపు ప్రవాహాలు విరుద్ధ దిశలో ప్రవహిస్తాయి. అంటే శరీరం జీవించడం మానేసి మృత్యువు కేసి సాగుతుంది. జ్ఞానులు ఋషులు ప్రభువుని ఏం ప్రార్థిస్తారంటే, ఓ ప్రభు, మమ్మల్ని మృత్యువు కేసి కాకుండా అమరత్వం వైపుగా తీసుకెళ్ళండి. కానీ తమరు వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు దైత్యరాజా. నారదా, అధిక ప్రసంగం చేస్తున్నావు. మాటలకే విలువనివ్వాలి దైత్యరాజా. అడగడం అనవసరం. నేను అధిక ప్రసంగిన, మితభాషిన? నావి తీయని మాటలా, కటువు మాటలా? భయభీతుడనై మాట్లాడానా, నిర్భయుడిగా మాట్లాడానా అని? ఇంకా తమరు ఆలోచించవలసిందల్లా నేను సత్యం పలికానా లేదా అని. నారదా, నీ నోటికి ఎప్పుడు తాళం అసలు పడదా? అయితే దైత్యరాజా నా నోటికి తాళం వేద్దామనుకుంటున్నారా? అలా అయితే దైత్యరాజా, తమకు సత్యం వినడానికి సహించడానికి సాహసం లేదన్నమాట. నారదా, నా నోటి వల్లనే తమకు అంత కష్టం కలిగితే తమరి అత్యాచారాల వల్ల ప్రజలకెంత కష్టం కలుగుతోందో. దైత్యరాజా, మీరు తాళమే పెట్టదలుచుకుంటే తమరి అత్యాచారాలకు హింసకు తాళం పెట్టండి. జాగ్రత్త నారదా. జాగ్రత్తగానే ఉన్నాను దైత్యరాజా. కానీ తమరు తమ హింసకు, స్వార్థానికి, అత్యాచారాలకు, దుర్వర్తనకు తాళం పెట్టరే. దైత్యరాజా, జనవాక్యం ప్రబలమై నానాటికి నీకు విరుద్ధంగా వినిపిస్తోంది. నీవు ప్రజా చైతన్య ప్రభావాన్ని ఆపనూ లేవు, సాధారణ ప్రజల అభిప్రాయాన్ని అడ్డనూ లేవు, ప్రజల వాక్కును ఆపనూ లేవు. ఆపగలిగితే దైత్యరాజా, నీ పాపకర్మలనే ఆపు. స్వస్తి చెప్పదలుచుకుంటే నీ తామసిక ప్రవృత్తికే చెప్పు. నారదా, నారదా, నేను నిన్ను వదలను. దైత్యరాజా, దుష్కార్యాలు చేయడానికే కంకణం కట్టుకున్నట్టున్నావు. ఎప్పుడైనా దారి తప్పైనా సత్కార్యాలు చేయగలవేమో ఆలోచించు. అది సంభవమేనా ఎప్పటికైనా? ఈ దుష్ట నారదుడైతే మహాబలిని ఉత్తేజితుణ్ణి చేస్తున్నాడే. పరిణామం కూడా అనుభవిస్తాడు మహాబలి. ఓ ఈ నారదా, చెప్పే స్వస్తి ఏదో నాకు చెబుదామనుకున్నావా? మేము నీ జీవితానికే స్వస్తి చెప్పిస్తాం. నీ నోటికి మూత పడుతుంది. నీవిక చెప్పేదేం ఉండదు. ఆ దేవతలకు సమాచారము వెళ్ళదు. ఆ శివ పార్వతుల వివాహము జరగదు. ఇంకా మేము హిమాలయ రాజ్యం ప్రవేశించి అక్కడ వివాహపు సన్నాహాలను ముగించి వేస్తాం. నారాయణ నారాయణ. జ్ఞానులు చెప్పేది నిజమే. అజ్ఞానులకు దూరదృష్టి ఉండనే ఉండదు. ఏమన్నావు నీవు? పొరపాటైంది. ఇంతటి మహాసత్యం తమరి చిన్న మెదడులో ఇమడదులా ఉంది. సరే, ఇప్పటిదాకా నేను చెప్పిన దాన్ని వదిలేసి నేనిక చెప్పబోయే దాన్ని గురించి ఇక మీరు జాగ్రత్తగా వినండి. ఏమంటావు? అదే, నీ మృత్యువుకు ముందే నీ చావు కోరి తెచ్చుకోవద్దు. శివాజ్ఞను ఎదిరించి నీవు హిమాలయ రాజ్యం ప్రవేశించిన లేదా ఆక్రమణ చేసిన పరమపిత బ్రహ్మ ఇచ్చిన వరాలు కూడా నిన్ను కాపాడలేవు. శివపుత్రుడు జనించే ముందుగానే శివుని క్రోధాగ్నికి బలి అయిపోతావు. మహాబలి, తమరి నారదుణ్ణి తమపై కుతంత్రం పన్నిన అపరాధానికి గాను వెంటనే దండిస్తే ఇతడి ప్రేలాపన ఆగిపోతుంది. నారదా, జాగ్రత్త. శివదూతపై దాడి చేస్తే శివుని కోపానికి గురి అవుతావు దైత్యరాజా. ఈ మేఘాసురుని బారి నుంచి తప్పుకుని నేనెప్పుడో వెళ్ళగలిగేవాడిని.
కానీ నేను ఇక్కడికి నిన్ను హెచ్చరిద్దామనే వచ్చాను. నారదా ఏదైనా ఉపాయం చెప్పు. నేను శివపుత్రుని చేత చావకుండా శివారాధన చెయ్యి. తక్షణమే ప్రారంభించు. ఏమైపోయాడు? నారదుడి బూటకం నమ్మకండి మహాబలి. బూటకమా? బూటకం కాకపోతే ఏమిటి? తమర్ని శివారాధన చేయమని అంటాడా ఆ దుష్టుడు? తమరు శివారాధన ఆరంభిస్తే మన రాక్షసుల అస్తిత్వం సమాప్తమైపోతుంది. వద్దు మహాబలి, వద్దు. తమరు శివారాధన చెయ్యొద్దు. అయితే నేనేం చేయాలి? దేవతల నుంచి స్వర్గాన్ని మళ్ళీ లాక్కోండి మహాబలి. దేవతలను స్వర్గం నుంచి వెళ్ళగొట్టండి. ఇప్పుడు ఇక అదే చెయ్యాలి. నేను శివారాధన చెయ్యను. దేవతలను నాశనం చేస్తాను. వారిని స్వర్గం నుంచి వెళ్ళగొడతాను. శపథం చేస్తున్నాను. కేవలం స్వర్గంలోనే కాదు, ముల్లోకాల్లోనూ సామ్రాజ్యం స్థాపిస్తాను. సామ్రాజ్యం. నారాయణ నారాయణ. నీవా? మళ్ళీ వచ్చావా? దైత్యరాజా, నేను వెడితే కదా నేను ఇక్కడే వేచి ఉన్నాను. చూద్దాం దుష్టుడి బుద్ధి నిలకడగా ఉంటుందా అని. ఇక చూశాక తెలిసిపోయింది. ఏం తెలిసింది నీకు? అదే దుష్టులు అప్పుడప్పుడు భయం వల్ల భగవంతుణ్ణి చేరచూస్తారు. కానీ వారిని దుష్టత్వం శాశ్వతంగా వదిలిపెట్టదు. పుట్టకతో వచ్చిన బుద్ధి పుడకలదో కానీ పోదు కదా. ఆగు నారదా! నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. ఎక్కడికి వెళ్ళావు మైనాక? ఎంతసేపటి నుంచి వెతుకుతున్నాను. ఆజ్ఞాపించండి పితాశ్రీ. ఆజ్ఞాపించాలే? నేను ఆజ్ఞ ఇవ్వాలే? పుత్ర మైనాక, నీవు పార్వతికి జ్యేష్ఠ సోదరుడివి. ఆమె వివాహం గురించి యోచించి సన్నాహాలన్నీ నీవే చేయాలి. తమరు నిశ్చింతగా ఉండండి, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంచిది, చాలా బాగుంది. సరే, అయితే సమస్త పర్వతరాజులను వివాహానికి రమ్మనమని ఆహ్వాన పత్రాలు పంపించావా? ఆ పనే చేస్తున్నాను. చెయ్యి నాయనా, శీఘ్రంగా చెయ్యి. సరిగ్గానూ చెయ్యి. మహారాజులకు జయము. మహామంత్రి పిలిపించారా ప్రభు? తమరిని కాకపోతే ఇంకెవరిని పిలిపిస్తాము మహామంత్రి? నేను ఒంటరిగా పనులన్నీ చేయించలేను కదా. వివాహానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి ప్రభు. మేము కోరేది అదే మహామంత్రి. తమరొక పని చేయండి, రాజశిల్పిని పిలిపించండి. మన రాజధానిని, రాజప్రాసాదాన్ని ఎలా అలంకరించాలంటే రాబోయే అతిథులందరూ ఆశ్చర్యచకితులైపోవాలి. మన అతిథుల విడిది ఏర్పాట్లు ఎలా జరగాలి అంటే వారికి ఏ కష్టమూ కలగరాదు. తమరి ఆజ్ఞలన్నీ నిర్వర్తిస్తాం మహారాజా. వినండి వినండి, ఎక్కడికి వెళ్తున్నారు? తమతో మేము చెప్పవలసింది చాలా ఉంది. ఏం చెబుదాం అనుకున్నాను? శివుని ఊరేగింపుకు దేవతలందరూ ఇచ్చేస్తారు. వారితో పాటుగా వచ్చే పరమపిత బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు, దేవేంద్రుడు, ఇతరులందరికీ నివాసానికి, స్వాగతానికి అన్ని విశేష సదుపాయాలు చేయించండి. అవశ్యం మహారాజా. సరే, సమయం వృధా చేయకండి. చిత్త మహారాజా. మహారాజా, మేనారాణి, ఇక్కడున్నావా? వివాహం ఏర్పాట్లు చేయటం లేదే? తమరు ఇంత ఉత్సాహంతో పనులు చేస్తున్నారు చాలదా? నిన్ను చూస్తుంటే మహారాణి, నీకు ఈ విషయంలో ఉత్సాహమే లేనట్టుంది. భవిష్యత్ అంతా అంధకారమయమనిపిస్తుంటే ఉత్సాహం ఏమిటి? ఏమిటి నీ అభిప్రాయం మహారాణి? అమ్మాయి వివాహ శుభ సందర్భంలో ఇలాంటి అశుభవాక్కులు శుభం కాదు. తమరు శుభం గురించి మాట్లాడకపోతే బాగుంటుందండి.
తమరు నమ్ముతున్నారా? భవనాల్లో సుఖంగా ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన మన కోమలాంగి పార్వతి, ఆ బైరాగి విచిత్ర వేషధారి శివునితో సుఖంగా ఉండగలదా? ఆమె హిమశీతల వాతావరణంలో సుఖపడుతుందా? సుఖ సౌఖ్యాలతో ఇంకా సంబంధమే లేదేమో పార్వతికి. మహారాణి, నీవు అకారణంగా చింతిస్తూ నిన్ను నీవే కష్టపెట్టుకుంటున్నావు. అసలు నీ చింతకు కారణమే లేదు. నేను పరమపిత బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు, దేవేంద్రుడు, ఇతర దేవతలు, ఋషివర్యులపై నమ్మకంతోనే ఈ వివాహం నిశ్చయించాను. శ్రేష్ఠులైన ఈ దేవతలంతా పరమేశ్వరుని చరణాల వద్ద తమ శిరస్సు వంచి అచంచల విశ్వాసం కలిగి ఉన్నారు. స్వామి, అవును మహారాణి, నా విశ్వాసానికి ఆధారాలు బలమైనవి. నా నిర్ణయం కూడా ఈ విశ్వాసంపై ఆధారపడింది. మహారాణి, పార్వతి నీకెంత కూతురో నాకు అంతే కదా. నేను ఆమెకు హాని కలగనిస్తానా? చింత వదిలేయి మహారాణి. క్షమించండి స్వామి, కానీ ఎందువల్లనో నా మనసు పదే పదే శంకలతో మునిగి తేలుతోంది. మహారాణి, దీనికి ఒక్కటే ఉపాయం ఉంది. విశ్వాసం. విశ్వాసం ఉన్న చోట శంకలు తలెత్తనే ఎత్తవు. సప్తర్షులు, అరుంధతి దేవి కూడా నీకిదే మాటిమాటికి చెప్పచూశారు. పరమేశ్వరునిపై విశ్వాసం ఉంచు. ఎందుకంటే ఆయన కృప వల్లనే, ఆయన అనుగ్రహంతోనే సమస్త జగత్తులోనూ అందరి కోరికలు నెరవేరుతాయి. స్వామి, ఇకపై నేను ఇలాంటి తప్పు చెయ్యను. పద మహారాణి, వివాహపు ఏర్పాట్లు చూద్దాం. దేవర్షి నారదుడు ఈసరికి ఆహ్వానాలు ఇవ్వడానికి వెళ్ళి ఉంటారు. స్వామి, అటు చూడండి, దేవర్షి వచ్చి వెళ్ళిపోతున్నారు. స్వామి, నేనంటున్నది దేవర్షి ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు? కాస్త అడగండి మరి. దేవర్షి, దేవర్షి, దేవర్షి నారదా, దేవర్షి, 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 ఎక్కడికి వెళ్తున్నారు? రండి, విచ్చేయండి. విచ్చేయటం అయింది దేవేంద్ర, కానీ మళ్ళీ ఇదేమిటి? మరి మరి ఏం జరిగిందంటారు దేవర్షి? ఇప్పటిదాకా తమరికి తమ లక్ష్యము ఉద్దేశ్యము అర్థమై ఉండవలసింది దేవేంద్ర. ముళ్ళు గుచ్చుకున్నాక కూడా తమరు ముళ్ళు ఉందనేది తెలుసుకోలేకపోతే ముళ్ళు మళ్ళీ గుచ్చుకుంటుంది, ఇంకా ఎక్కువగా గుచ్చుకుంటుంది, తమకు మరింత కష్టం కలుగుతుంది కూడా. అదేదేదే, కష్టాలు కలిగే ముందుగానే తమరు కష్టాల సాగరంలో మునిగారే. నేను మీకు సహాయపడతాను దేవేంద్ర, రండి. నారాయణ నారాయణ, నేను తమరు తీర్చిన సభలో అత్యంత శుభకరం సంతోషకరమైన సమాచారాన్ని తెచ్చాను. చెప్పండి దేవర్షి.
త్వరగా చెప్పండి, ఏమిటా సంతోష సమాచారం? చెప్పడానికి వచ్చి చెప్పకుండా పెడతానా శచీదేవి? కానీ మీరు ధైర్యంగా ఉండండి. రాబోయే మార్గశిర శుక్ల త్రయోదశి నాడు ఇంకా చెప్పండి దేవర్షి, ఏమవుతుంది రాబోయే మార్గశిర శుక్ల త్రయోదశి నాడు? భక్తవత్సలుడు శివునితో పార్వతీదేవి వివాహం. యమునా, చూస్తున్నావా? చూడు, అటు చూడు. ఏమిటి? కృష్ణ కృష్ణ వారు గంగా యమునలే కదా? అవునే గోదావరి. ఒకరిది పతిత పావన గంగా, మరొకరిది సూర్యపుత్రి యముని సోదరి యమున. ఎదురుగుండా చూడు, వాళ్ళు కృష్ణ గోదావరిలే కదా? అవును, వాళ్ళే. వాళ్ళిద్దరు కూడా మనల్ని గురించే మాట్లాడుకుంటున్నట్టున్నారు. వీళ్ళిద్దరూ మనలాగే పార్వతిని సింగారిద్దామని వచ్చినట్టున్నారు. అవును, పద. స్వాగతం మీకు గోదావరి, కృష్ణ. మీరిద్దరు కూడా పార్వతిని సింగారిద్దామనే కదా వచ్చారు? రండి, పార్వతిని సింగారిద్దాము. నేడు పార్వతి రూపమే అపూర్వంగా ఉంటుంది. చూసి మనందరికీ కన్నుల పండుగ కాగలదు. రండి, వెళదాం. పదండి. ఇప్పుడు చేయడానికి మనకింక మిగిలిందేమిటి? చేసే సింగారం అంతా అప్సరసలే చేశారు. అలాంటి సింగారం అప్సరసలు చేశారంటే ఆమె రూపం శబ్దాతీతం, వర్ణనాతీతమే కదా. బ్రహ్మదేవుని, శ్రీ మహావిష్ణువును కూడా అర్థించాల్సిందే. వారు శివునికి ఇరువైపులా నిలబడాలి. పార్వతి ఈ రూపాన్ని చూసి వారి కళ్ళు తిరిగిపోతాయేమో. విచ్చేయండి శ్రీ మహావిష్ణు, మహాలక్ష్మి, పరబ్రహ్మ, మాతా సరస్వతి తమరికి నంది స్వాగతం ఇస్తున్నాడు. పరమేశ్వరుడు శంకరునికి, సదాశివుడు మహేశ్వరుడు అనే పరమేశ్వరులకు హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. మనం ఎవరికి జయజయధ్వానాలు చేస్తున్నాము, వారెక్కడున్నారు? అలంకారాలు చేస్తున్నారేమో. కానీ వారి అలంకరణ కోసమే కదా మనం వచ్చింది. కాదు మాత, స్వామి అలా అలంకరణ చేసుకోరు. వివాహానికి వెళ్తున్నారు, పెళ్లి కొడుకు అవుతారు, మరి సింగారించుకోరు? సింగారం అంటే అలా ఇలా ఏమీ కాదు. సింగారం అంటే సింగారమే. మరి వివాహం చేసుకునే ప్రతి వరుడికి అది తప్పదు కదా. అవును నంది, సరస్వతీదేవి చెప్పేది నిజమే. మరి ఇదొక్కటే అవకాశం వరుడికి అలంకరించుకునేందుకు. కానీ ప్రభు, ఏం చేసినా పరమేశ్వరుడు తాను చేసుకోవాల్సిందే. కానీ అలంకరణ ఆయనకు గిట్టదు. అదేలాగా? ఆయన మరి అలంకరించుకోకుండా వరడవుతారా? అదెలా జరుగుతుంది? వరుడు అలంకరించుకోకుండా? అవశ్యం అవుతారు, తమ అపూర్వ శైలిలోనే. అదెలాగా? విభూతితో. నారాయణ నారాయణ. ఆహాహా! భక్తవత్సలుడు పరమేశ్వరుని విభూతి పూసుకున్న గొప్ప భంగిమ ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. ఆహాహా! నారద, అప్పుడప్పుడు శుభకార్యాలు కూడా చేస్తూ ఉండు. ప్రభు, తమరి అభిప్రాయం ఏమిటి? నేనెప్పుడు అశుభకార్యాలు చేస్తాననా? తర్కం వద్దు, కార్యం కావాలి. నీవిప్పుడే హిమాలయ భవనానికి వెళ్ళి ఊరేగింపుకు స్వాగతమిచ్చే సన్నాహాలను చూడాలి. తమ ఆజ్ఞ ప్రభు. సేవకుడు వెంటనే బయలుదేరుతాడు. నారాయణ నారాయణ.
తొందరగా చేయాలి పనులన్నీ ఎలాగో ఏమిటో తొందరగా కానివ్వాలి. ఆ తోరణాలు అవన్నీ సరిగ్గా కట్టించండి. అక్కడ ఆసనాలు ఉన్నాయి చూసారా, అవి కూడా సరిగ్గా ఏర్పాటు చేయండి. నారాయణ నారాయణ. దేవర్షి ప్రణామం. చెప్పండి దేవర్షి, మండపం చూశారుగా, ఎలా ఉంది? మహారాణి, తమరు ముల్లోకాల్లోనూ దుర్లభుడైన సుందరేశ్వరుని దర్శిస్తే నేను తమను అడిగేవాణ్ణి తమకు వరుడు ఎలా నచ్చాడని. తమరి సుందర మండపంలో అతి సుందరుడైన వరుడు సుందర వధువుతో పాటు ప్రవేశిస్తే జగతిలోని సౌందర్యమంతా కూడా అక్కడే వెలసి నిలిచిపోతుంది. తమరైతే సౌందర్యాన్ని తిలకిస్తారు, కానీ నేనిక్కడ చెయ్యవలసిన పని మాట ఏమిటి? నారాయణ నారాయణ. దేవర్షి, తమ రాక కారణం? హిమవంత, నేనిక్కడికి ఆ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానుసారం ఊరేగింపుకు స్వాగత సన్నాహాలను చూసేందుకు వచ్చాను. నా సంబంధం ఇరుపక్షాలతోనూ ఉంది. వరుని పక్షం వధువు పక్షం నన్ను తమవారే అనుకుంటారు. మీరు అందరి వారు కదా. దేవర్షి, ఊరేగింపు ఎదుర్కోలకు సర్వోత్తమమైన ఏర్పాట్లు జరిగాయి. అతిథుల సదుపాయాలకై అన్ని విధాల ఏర్పాట్లు చేయించాం. మన అతిథులకు ఏమాత్రమూ కష్టం కలగదు. కావాలంటే తమరే స్వయంగా చూడండి. హిమవంత, తమరేమో ఇంతగా వర్ణించేశాక అంతకన్నా నేను చూడగలిగిందే ఉంది. ఊరేగింపు ఈ పాటికి బయలుదేరే ఉంటుంది.